హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే గిరి ప్రదక్షిణ చేయడానికి స్టార్ట్ అయిపోయాను. సింహాచలంలో కలుసుకుందాం. బాయ్. సో ఫ్రెండ్స్, నేనైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాను. సో టెంపుల్ దగ్గరికొచ్చిన తర్వాత దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయ్యాననమాట. ఫస్ట్ టైం కదా నేను కూడా ఈ గిరి ప్రదక్షిణ చేయడం. ఇందులో నేనైతే ఏం ఎక్స్‌పీరియన్స్ చేశానో అవి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇన్‌కేస్ ఎవరైనా ఎప్పుడైనా చేయాలి అనుకుంటే అదే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు చేయాలనుకుంటే కొన్ని కొన్ని తెలియవు కదా! నాకు కూడా ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు తెలీదు. 32 కిలోమీటర్స్ నడవాలని అక్కడికెళ్ళిన తర్వాతే తెలిసింది. వామ్మో అనుకున్నాను. బట్ దేవుడి పేరు తలుచుకొని హ్యాపీగా నడిచేశాను. నేను అనుకున్నాను నడవగలనా లేదా అని చెప్పేసి. దేవుడి అనుగ్రహం ఉంటే నడవడం ఎంతసేపు అని తర్వాత అనిపించింది. చాలా హ్యాపీగా నడిచేసాను నేను కూడానా. అసలు నేనైతే చాలా భయపడ్డాను. అందులో నేను చెప్పులు లేకుండా నడిచాను. చాలామంది చెప్పులతో కూడా నడుస్తున్నారు. ఎవరు ఇదిని బట్టి వాళ్ళు చేయొచ్చు. నేను ఎందుకో ఎక్కువ నమ్మకంతో అని చెప్పి నేను చెప్పులు లేకుండా అయితే నడిచాను. మధ్య మధ్యలో ఫుడ్ ప్రొవైడ్ గట్టా చేశారు. బాగుంది అంతా. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలామంది కదా, సో ఫుడ్ ఉంటుందా లేదా ఎక్కడైనా ఎలా అని చూస్తే సైడ్స్ చాలా ఫుడ్ అనేది పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చెయ్యాలి ఇన్కేస్ అనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ఇన్కేస్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తే ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఏవేవి క్యారీ చేయాలని. ఒకవేళ ఫస్టే చెప్తున్నాను మీకు, చెప్పులు లేకుండా నడవలేమో అనుకుంటే చెప్పులు వేసేసుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే 32 కిలోమీటర్స్ అనేది నార్మల్ కాదు. ఎప్పుడు అంత దూరం మనం నడిచి ఉండము. సో చెప్పులు వేసుకుంటే ఇంకా ఈజీగా నడవచ్చు. చెప్పులు లేకుండా కూడా చాలా బాగా నడవచ్చు. నాకైతే బాగానే నడిచేసాను అనిపించింది. సో అలా నడుస్తూ ఉండగా ఇక్కడ సూర్యభగవాన్ టెంపుల్ అయితే ఉంది. ఆర్లవ జంక్షన్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది రైట్ సైడ్లో. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ గోశాల కూడా ఉంది. అందులోని ఆవులు ఉన్నాయి. ఎంత బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో. నాకైతే యానిమల్స్ ఇష్టం కదా, సో నేను బాగా ఎంజాయ్ చేశాను. చూశారు కదా ఎంతమంది జనం ఉన్నారో. వీళ్ళలో మనం కూడా ఒకరు. అందరితో పాటు కలిసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇన్ కేస్ మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టయితే పక్కనే ఎక్కడికక్కడ మెడికల్కి సంబంధించినవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యాబ్లెట్స్ అనగా బ్యాండేజ్లు అనగా, ఎందుకంటే కాళ్ళు నడిచి నడిచి నొప్పిగా ఉంటాయి కదా, సో స్ప్రేస్ అని అవన్నీ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాగుంది. ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంతా బాగుంది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరూ సేఫ్గా వెళ్ళేటట్టు చూసుకుంటున్నారు అనమాట. ఫెసిలిటీస్ అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు. నాకైతే బాగా నచ్చింది.
5:00కి మార్నింగ్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది అండ్ అలాగే మంచి ఎక్స్పీరియన్స్ చేశాను. ఏంటో యూట్యూబ్ పెట్టడం కాదు కానీ ప్రతిదీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు లైఫ్ రొటీన్గా వెళ్ళిపోయేది, బట్ యూట్యూబ్ పెట్టడం వల్ల నా లైఫ్ కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు వీలైనంత వరకు నేను ఈ గిరి ప్రదక్షిణలో ఏమేమి జరిగిందని నేను చూపించగలిగాను. సో సపోర్ట్ మీ గైస్, సబ్స్క్రైబ్ ప్లీజ్, బాయ్.